ఇది శ్రీనివాసరాజు గారి హౌస్ అండి. ఇంటికి టైల్స్ ఉన్నాం మేము. సార్ ఏమో రాజుగారి పెద్ద అబ్బాయి గారు అనమాట. సార్ హాయ్ చెప్పండి సార్. సార్ వాళ్ళకి ఇంటికి టైల్స్ వేసున్నాం. ఇవ్వండి ఫ్లోరింగ్ వేసున్నాం. అదే బయట కేరళ ఫ్లోరింగ్ వేసున్నాం. పార్కింగ్ టైల్ లాగా వేసి చుట్టూ గ్రానైట్ బార్డర్ పెట్టామండి. టైల్ వేసి చాలా నీట్గా వచ్చిందండి. ఆ బార్డర్ వేయడం వల్ల ఏమవుతుందంటే ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి కార్నర్లో ఏవైనా తగిలితే అంతవరకు బ్రేక్ అయిపోతాయి కదా టైల్స్ బ్రేక్ అవ్వకన్నా గ్రానైట్ బలంగా ఉంటుంది. ఇంకా అందంగా కూడా ఉంటుందండి ఇది. దీనివల్ల చాలా ప్లస్ పాయింట్ ఉంది మనకి. చాలా నీట్గా కూడా వచ్చింది వర్క్ ఏకంగా. చాలా నీట్గా వచ్చింది. చాలా బాగా ఇది సెట్ అయింది కూడా. ఆ గ్రానైట్ వల్ల ఆ టైలు 1:1 అంటే చెస్ట్ టైప్ అనమాట. టైల్ వేసాము బ్లాక్ వైట్. గ్రాండ్ బార్డర్ పెట్టడం చాలా నీట్గా అందంగా వచ్చిందండి. లైఫ్ టైం కూడా బాగుంటుంది. చాలా నీట్గా వచ్చింది అది. చూడండి ఎంత నీట్గా ఉంటుందో, అంత అద్దం బిళ్ళలా మెరుస్తుంది అన్నమాట. చూడండి ఎంత బాగుంది, నీట్గా ఉంది కదా. ఆ గ్రానైట్ వేయడం వల్ల పార్కింగ్ టైల్కి గ్రానైట్ వేసి సైడు బార్డర్ పెట్టామన్నమాట. సైడ్కి వాల్కి టైల్ వేసాము. చాలా చక్కగా వచ్చిందండి. నీట్గా వచ్చిందన్నమాట. వర్క్ అయితే చాలా నీట్గా వచ్చిందండి. ఇప్పుడే మొక్కలు పెట్టామండి. మొత్తం అంతా మొక్కలు పెట్టాం లోపల బయట అంతా. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది వర్క్ అంతా. ఇది ఉత్తర భాగం ఏమో మనకి దువ్వారం అన్నమాట. దువ్వారం కూడా మెట్లు కూడా వేసాం. గ్రానైట్ మెట్టు ఇలా 2 లైన్లు ఇచ్చి మెట్టు వేసాం అన్నమాట. ఇలాగా మెట్టు కూడా నీట్గా వచ్చింది. డోర్లు తీస్తారు మా కుర్రోడు, పర్వాలేదండి. లోన్కి వెళ్దాం. లాన్ టైల్స్ చూడండి అంత నీట్గా వచ్చినాయి. డిజైన్స్ కూడా ఎండ్లెస్ బాగా లైన్ కలిసింది. చాలా బాగుంది అది. టైల్ సైజు 2x4. హాలు, కిచెను, డైనింగ్ అన్నీ. ఇప్పుడు కిచెన్లో చూపిస్తున్నాను. కిచెన్ ప్లాట్ఫామ్ అండి. కిచెన్ ప్లాట్ఫామ్ చూడండి. ఇది టిఫిన్ టేబుల్ అంటే సెంటర్ టేబుల్ అంటాం కండి. చాలా పెద్దగా వచ్చిందన్నమాట టేబుల్. అలా కిచెన్ ప్లాట్ఫామ్ కూడా పెద్దదే. చూపిస్తానండి. మొరాకన్ డిజైన్ వాల్ టైల్ ఉన్నాయి కానీ మొరాకన్ డిజైన్ వల్ల అద్దంలో మెరుస్తుంది అన్నమాట. అలాగా చూసారా ప్లాట్ఫామ్ అంత నీట్గా ఉందో. మొరాకన్ డిజైన్ వేసి ఆ ప్లాట్ఫామ్ వేసేసరికి ఆ ప్లాట్ఫామ్ తాలూకా రిఫ్లెక్షన్ అనేది రిటర్న్ వస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు మనకి గ్రానైట్ అంటే తెలియట్లేదు. ఆ టైల్ అలా చూస్తారు కింద వరకు చూస్తుండే కింద వరకు కనబడుతుంది టైలు. అలా సెట్ అయిందన్నమాట. చాలా నీట్గా సెట్ అయిందండి. ఇప్పుడు దేవుడి గది చూపిస్తానండి. దేవుడి గదినేమో అలా వేశారు. ఇంకా ఇంటీరియర్ వర్క్ అవుతుందండి. సెంట్రల్ ఫ్లవర్ అనమాట. దేవుడి గది సెంటర్ని ఫ్లవర్ సెట్ చేసాం. అలాగా ఇంటీరియర్ వర్క్ కూడా అవుతుంది. ఇంకా మాది అయ్యింది ఇప్పటికి. నెక్స్ట్ ఇంటీరియర్ వర్క్ అవుతుంది. ఇప్పుడు ఇంకా అన్నీ నీట్గా అందంగా ఉంటాయన్నమాట. ఇది కాక్రో యూనిట్ అంట కదండి. అదే మనం డైనింగ్ టేబుల్ దగ్గర వాష్ బేసిన్ పాయింట్ అండి. ఇది కాక్రో యూనిట్ అంటారు దీన్ని. చూడండి సార్ ఇక్కడ భలే వచ్చింది ఇది. ఆ కలరు, ఆ బ్లాక్ రెడ్ గ్రానైట్, ఆ టైలు భలే ఆనింది. ఇది చాలా నీట్గా వచ్చిందన్నమాట. ఇది కూడా ఈ ఫోన్ అయితే కెమెరా దొరకడొస్తుంది. మంచి కెమెరా క్వాలిటీ బాగుంది ఇది ఫోను. ఇది సార్ వాళ్ళ అబ్బాయి గారి దగ్గర తీసుకుని పెద్ద అబ్బాయి గారి దగ్గర తీసుకుని వీడియో షూట్ చేస్తానండి. నా ఫోన్ అయితే అంత వీడియో ఎంత నీట్గా రాదు. నాది మామూలు ఫోను. ఇదైతే చాలా బాగా వచ్చిందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనం ఇది డ్రెస్సింగ్ ఏరియా అండి. బాత్రూమ్ పక్కన ఉండేది డ్రెస్సింగ్ ఏరియా. నెక్స్ట్ బాత్రూమ్ చూపిస్తానండి. బాత్రూమ్ కూడా చూడండి చాలా నీట్గా అందంగా వచ్చింది. అబ్బా ఫోన్ అయితే మాత్రం హై క్లాస్గా ఉందండి. మంచి క్లారిటీ చూపిస్తుంది ఫోను. నా ఫోన్ అంత నీట్గా రాదు. నా వీడియోకి అయితే బాగా ఉపయోగపడుతుంది. సరే ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను. చిల్డ్రన్ బెడ్రూమ్ అండి.
దేవుడి గది, కిచెన్ రూము, ఇది డైనింగ్ హాలు, డైనింగ్ ఏరియా అనమాట ఇదంతా. ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దాం. ఒక్కసారి కిచెన్ కూడా చూపిస్తున్నాను, అంత నీట్గా ఉంది చూడండి ఒకసారి. ఆ కిచెన్ ప్లాట్ఫారం, ఆ వాల్ టైలు మంచి చక్కగా వచ్చిందన్నమాట. సీలింగ్ కూడా చేయించారు, కాకపోతే సీలింగ్ మనం చూపించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మాది కాదు కాబట్టి. సీలింగ్ కూడా మంచిగా వచ్చింది, డిజైనింగ్ మీకు చూపిస్తాను అనమాట. అలాగా ఓకే, మనం టైల్ వర్క్ చేస్తుంది, టైల్ చూపిస్తాను అలాగా. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్ పక్కన డ్రెస్సింగ్ ఏరియా ఇదంతా. అదే డ్రెస్సింగ్ రూమ్ అంటాం కదా, డ్రెస్సింగ్ ఏరియా అనమాట. డ్రెస్సింగ్ ఏరియా నుంచి పక్క నుంచి మనకి చిల్డ్రన్ బాత్రూమ్ ఉంటుందన్నమాట. ఇదండి. చూడండి పార్కింగ్ ఎంత నీట్గా ఉందో, ఎప్పుడు చూస్తుంటే మీకు అలా సైడ్ బోర్డర్ వేయడం వల్ల మనకి పెద్ద బ్యాగర్ అండి. ఆయన ఓనర్ పెద్ద బ్యాగర్, మేడం గారు ఇక్కడ బోర్డర్. ఇది మెయిన్ ఎంట్రన్స్ ద్వారా ఉండేది. ఫస్ట్ వచ్చింది మేడం, ఫస్ట్ చూపించి మళ్ళీ వెనక్కి వచ్చాను మేడం. అంటే మొత్తం కవర్ చేస్తాను మేడం ఒకసారి. అది పర్వాలేదు మేడం గారు.